సార్ మీ పేరండి? శ్రీనండి. శ్రీను గారు ఏం చేస్తుంటారు పెద్దన మీరు? పవర్ బండలు అమ్ముకుంటాను. కొబ్బరి బండాలు అమ్ముతారు. సార్ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూశారు. మరి కొద్ది రోజులు అయితే ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే మీలాంటి ఇట్లా వీధి వ్యాపారులు చిరు వ్యాపారులకు బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారా జగన్ గారా? చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్ చంద్రబాబు గారు ఎందుకు కావాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు అంటే అన్నీ చూసి చేస్తారు. అది ఈ 5 సంవత్సరాల పరిపాలన బాగాలేదు. పేదలకి అక్కడక్కడ బళ్ళు కూడా లేపేశారు ఫుట్పాత్ల మీద పెట్టినవి. మరి తినడానికి తిండి కూడా కష్టంగా ఉంది. అది ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో ఎలా ఉంది అసలు? లేబర్కి ఎలా ఉంది? లేబర్కి బాగా దారుణంగా ఉంది. కరోనా వచ్చిన తర్వాత కొద్దిగా అలా కోలుకుంటున్నారు అనుకోలే. మళ్ళీ ఈ జగన్ ఫ్యాన్ గెలిపించిన కానీ సంకనాకించారు. అది పెద్దయినా ఇదివరకు అన్నా క్యాంటీన్లోనే 5 రూపాయలు భోజనం పెట్టేవాళ్ళంట, ఇప్పుడు తీసేశారు. వాటి వల్ల ఉపయోగం ఉంది అప్పుడు మీకు? అప్పుడంటే ఎవరైనా రోడ్డు మీద ఎవడైనా పల్లె అప్పైనా 5 రూపాయలు అన్నం తినేవారు. దాన్ని సచివాలయం చేసినారు. మరి సచివాలయం చేసిన తర్వాత ఈ వారంట్లో భోజనాలు ఎడతారేటండి. అది ఇప్పుడు మీకు పథకాలు ఇస్తున్నాగా, ఇంకేం కావాలి మీకు అని అంటున్నారు, మీరేమంటారు? పథకాలు ఇస్తేటి పథకాలు ఇస్తున్నారు. ఈ ట్యాక్స్ ఆ ట్యాక్స్ అని చెప్పి కరెంటు బిల్లు మీద అన్నింటి మీద తినేస్తున్నారు. పప్పులు బియ్యాల మీద కూడా రేట్లు పెంచారు. అదేదో దెంగులాడు మందులు ఇస్తున్నాడు. ఆ మందు తాగి మా మటుకు గుడుతున్నాం. అది విశాఖపట్నంలో డ్రగ్స్ గంజాయి ఇట్లాంటివి ఎక్కువైనాయి అంట. అందరూ ఎంతవరకు నిజం ఉంది? అది ఎందుకు ఉందంటే ఇప్పుడు అధికారం ఉన్నోడే అది చేయగలడు కానీ బయట చేయలేడు కదా. అది అంటే ఈ గంజాయి ఇట్లాంటి మత్తులో పడి పిల్లలంతా పాడైపోతున్నారని కొంతమంది అంటున్నారు. డబ్బున్నోడు చేస్తాడు అలాంటివన్నీ. డబ్బున్నోడు పేదోడితో అమ్మేస్తాడు. పేదోడు వెళ్ళి అమ్మడు కదా. డబ్బున్నోడు అవతల ఖర్చు పెడితే కదా యువతలు వస్తుంది. అది పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయి 5 సంవత్సరాలు? ఆ ఉద్యోగాలు కూడా సరే ఉద్యోగాలు కూడా తీయలేదండి సరిగ్గా. ఆ ఇసుక అని చెప్పేసి మొత్తం లేబర్ కూడా మడుగుడిపించారు. సార్ ఇక్కడ విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ భూములన్నీ నాన్నగారు ఉన్నప్పుడు బాగుందండి. ఆ నాన్నగారు ఉన్నప్పుడు బాగుంది. ప్రభుత్వం చాలా చక్కగా ఉన్నది, బాగుంది. అంటే వాళ్ళు రూపాయి తినేసినా ఒక పేదోడికి అనేది కొద్దిగా మేలు చేసేవారు. ఇప్పుడు అది ఏ లేదు. ఇక్కడ విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి వచ్చిన తర్వాత భూములన్నీ కబ్జాలు అట్లాంటివి జరిగినాయి అంట. మొత్తం బాగా ఉంటే రాజకీయ కూడా ఆడే బోర్డు పాతి తెంగడమే. అది సార్ ఇక్కడ మీకు ఎంపీగా ఎవరికి వెళ్ళాలి? భర్త గారా బొత్స సత్యనారాయణ గారు ఆవిడ? ఏంటి ఎంపీయా? ఎంపీ ఈయన ఉన్నారు కదండి భరత్ గీతం గారా. అది తెలుగుదేశం పక్కే మేము వేస్తాం. మరి ఫ్యాన్కి ఇంకెయ్యం. థ్యాంక్ యూ పెద్దన్న. నమస్తే అన్న, మీ పేరు? నాయుడు. ఏం చేస్తుంటారు పెద్దన్న మీరు? నేను లేబర్ పని చేస్తాను. ఈ 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో జగన్ పరిపాలన చూశారు. ఇప్పుడు ఎలక్షన్ రాబోతున్నాయి. ఈసారి ఎవరు వస్తే మీలాంటి వాళ్ళకి బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారా జగన్ గారా? ఈసారి చంద్రబాబు నాయుడు బాగుపోతేనే మన రాష్ట్రం బాగుండదు. జగన్ వచ్చానుకో ఈసారి మళ్ళీ భోజనాలు మన బతకలేవు. ఎందుకని? ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి ఎలా ఉంది పరిపాలన? అయితే చూసినాం కదా మనం. భోజనాలు రుచుకొని కూడా అడుగు లాక్డౌన్ వచ్చింది, అన్నీ పోనాయి. ఇక్కడ ఏం లేదు, బతుకు లేకుండా పోయింది. లేబర్కి పనులు ఇవన్నీ ఉన్నాయి. ఇసుక రేట్ ఎంత పెంచినాడు. లేబర్ అయితే ఓటు వేయలేదు. ఫుడ్ ఎక్కడ ఉంది కానీ ఫుడ్ లేదు. వచ్చి మనం పప్పు చేశాను. ఇంకా మరి ఓట్లేసి గెలిపించారుగా. నువ్వు ఒకసారి అవకాశం ఇవ్వండి అన్నాము. మన దోళ మన తీరిపోయింది. ఇక్కడ మరి గంజాయి డ్రగ్స్ ఇలాంటివి ఎక్కువైనాయి అంట, తాగుతున్నారా నిజంగా? ఇప్పుడు ఆయన ఇచ్చిన మందు ఈరోజు తాగితే రేపు బతుకుతామో గ్యారెంటీ లేదు మనకి. ఆయన ఇచ్చిన మందు అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఆ కూర 90 రూపాయలు, ఈరోజు కాదు 250 రూపాయలు. ఇది అదే దానికి ఎక్కడ 11. ఈరోజు వచ్చిన బ్యాండ్ రేపు రాలేదు. సో మీకు ఏదన్నా పథకాలు వచ్చినా కూడా ఆ డబ్బులన్నీ వైన్స్లోనే అయిపోతున్నాయి. మొత్తం వైన్స్లే. ఇప్పుడు అమ్మవారు ఇచ్చిన మా పిల్లలకి ఆ బాబు వాడు దింగుతా అన్నాడు.
ఇంకేముంది. ఏంటి విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి? ఇక్కడ ఉద్యోగాలు ఎట్లాంటి వచ్చినాయి పిల్లలకి? ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయండి? జాబ్లు ఎక్కడ? జాబ్ కంటే అక్కడ వాలంటీర్కి 5,000 జీతం. అంత చదువుకున్న వాళ్ళకి 5,000. అదే జాబ్, అది జాబ్ అంటారు చెప్పండి. ఇప్పుడు నేను చదువుకోలేదు, ఇప్పుడు అక్షరం ఒక నేను చదువుకోలేదు, మీరు ఎంత చదువుకున్న మీరు అదే జాబ్ అదే చెప్పండి ఒక మాట. నేను చదువుకోలేదు, అక్షరం ఒకలాగా రాదు, అదే జాబ్ 5,000 జీతం. ఎంత అన్యాయం అది. చంద్రబాబు ఉన్నప్పుడు మీకు పనులు ఉండేయా? ఈ ప్రభుత్వాలు ఎట్లున్నాయి? చంద్రబాబు ఉన్నప్పుడు పేదకోణము ఎవడైనా బాగుపడ్డాడు. పేదకోణం నెలకొండ తెలిసినంటే ఆపేగా రోడ్డు మీద ఎంత తిరిగినా గంజావాడు కానీ ఎవడైనా అన్నివాడు కాదు. కానీ ఇది వచ్చిన కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన కానించి వాళ్ళ నాన్న చంపినాడు, వాళ్ళ బాబాయ్ చంపినాడు. ఇప్పుడు ఆ సెల్లు ఇదేం న్యాయమండి ఇది? ఇక్కడ విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వచ్చిన తర్వాత భూములన్నీ కబ్జాలు చేస్తున్నారు అంటున్నారు, ఎంతవరకు వాస్తవం? కబ్జా చేశాను కదండి. ఎక్కడ ఉందండి మన వైజాగ్ భూమి ఎవడం చెప్పండి? మన వైజాగ్ భూములు ఎవడం చెప్పండి? ఉన్నాయండి వైజాగ్. విశాఖపట్నము రుసుకొండ గుండు గీవించినాడు. ఇంకెక్కడ మన భూములు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఏమన్నాయండి భూములు? ఇక్కడైతే ఎవరు గెలుస్తారు? ఇక్కడ భర్త గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, ఒక పక్క గీతం ఆయన, ఇంకో పక్క బొత్స సత్యనారాయణ వాళ్ళ ఆవిడ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరు గెలుస్తారంటారు? ఇక్కడైతే ఎలంపూడి బాబు పక్క ఎలంపూడి గెలుస్తారు. ఎందుకంటే ఎలంపూడి అంటే అందరికీ నోటట్టు. ఎంబీబీ సత్యనారాయణ అంటే ఒకటి తెలియదు అక్కడ. ఆయన కూడా భూములు కబ్జాలు అది ఇది అన్నారు ఎంబీ సత్యనారాయణ. ఆయన అతను బిల్డరాంది ఎన్నో శబ్దాలు ఖాళీ చేసినాడు, అపార్ట్మెంట్లు కట్టుకుని బిల్డరా అతను. ఏం మహానుభావుడు ఎంబీ సత్యనారాయణ. చూడండి ఇప్పుడు నేను ఇల్లు అనుకోండి సార్, నాకు అది లేదంటే రారా పొద్దున్న చేసుకొని ఒక పలుసు పడి అంతే. వెలగపూడి రామకృష్ణ, ఎల్లంపూడి రామకృష్ణ బాబు అండి. ఏరా తప్పదు, ఆయన గెలుపుతారు గ్యారంటీ కదా. మీకైతే తెలుగుదేశం ప్రభుత్వమే కావాలి? పక్కదే టీడీపీ గ్యారంటీ అండి. ఇక్కడే కాదండి, చూడండి పవన్ కళ్యాణ్ కూడా అక్కడ గెలుస్తాడు. వీడేమన్నాడు 175, 170 అని అన్నాడు కదా. 100 కోట్ల రావారికి, 100 కోట్ల రావారికి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు మీరు? వస్తే 35 వస్తాయి. 35 వస్తాయి అంతే పక్కగా. థ్యాంక్ యూ అండి.